రికార్డ్స్ టైం అయిపోయింది. చిరంజీవి రికార్డ్స్ కాదు, రికార్డ్స్ గురించి ఆయన ఎప్పుడో కొట్టేశాడు ఆ రికార్డ్స్. ఆ ల్యాండ్ మార్క్స్ ఇంకా ఎవరు దాట్లా. అప్పటితో కంపేర్ చేస్తే అప్పుడున్న రెవెన్యూకి ఇప్పుడున్న రెవెన్యూకి అప్పుడు వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు ఏది కొట్ల. ఇప్పుడు 100 కోట్లు వచ్చినా అప్పుడు 10 కోట్లు వచ్చినా ఒకటే. యూట్యూబ్ ఇది ఓటీటీ ఇవంతా వచ్చి ఫ్రీ అయిపోయాయి, కానీ మేము కష్టపడి చూసాం సినిమాలు. ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇప్పుడేం యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది, మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే కదా అని పీక కోసం ఆ వైబ్ 22 years తర్వాత కూడా ఇంతే ఉంది. అంత తొక్కొని అంత చాలా కష్టం అనమాట. ఇప్పుడు బుక్ మై షోలో బుక్ చేసుకుంటే తెలియదు ఆ బాధ. ఎక్స్పీరియన్స్ ఇంద్రసేన రెడ్డి ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఏ సినిమా అయినా సినిమా టు సినిమా కలెక్షన్లు రికార్డులు మారిపోతా ఉంటాయి. ఇది ఒక లైఫ్ మారుతుంది. 2002లో నేను 3 feet ఉండే. ఆ 3 feet ఉండేవాడిని మా నాన్న పట్టుకొచ్చాడు, నన్ను చేయి పట్టుకొచ్చాడు. అప్పుడంతా తొక్కొని అంతా చాలా కష్టం అనమాట. ఇప్పుడు బుక్ మై షోలో బుక్ చేసుకుంటే తెలియదు ఆ బాధ. కౌంటర్లో వెయిట్ చేసి రాత్రంతా వెయిట్ చేసి తీసుకొని వెయిట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ చూస్తుంటే ఆ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. మా నాన్న వాళ్ళ 30 years రిలీజ్ అయ్యి 20 years అవుతుంది, 22 years అవుతుంది, 22 years అవుతుంది. ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్. అంటే ఇంత ఉన్నవాడిని ఇంత అయిపోయాను. సేమ్ అదే ఫీల్. సినిమా మారలా, అదే ఎమోషన్. మొక్కే కదా అని పీక కోసం ఆ వైబ్ 22 years తర్వాత కూడా ఇంతే ఉంది. సినిమా బీజిఎం డైలాగ్స్ అంటే ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ఇప్పుడు ప్రజెంట్ కంపేర్ చేస్తున్నాను కాదు, ప్రజెంట్ ఫీబుల్ అయిపోయినాయి. సినిమా టు సినిమా మనం పాటలు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్న సినిమాల్లో కూడా దాయి దామా అనే రెఫరెన్స్లు తీసుకొస్తారు స్టెప్స్లో. ఆ రెఫరెన్స్లు కానీ ఆ డైలాగ్స్ కానీ కామెడీ సీన్స్లో కూడా ఇంత సీరియస్ సినిమానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే కామెడీ సీన్స్లో కూడా ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ సీమశాస్త్రి సినిమా కానీ ఇంకోటి కానీ చాలా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమా అసలు రాదు. 50 years అయినా 100 years అయినా. ఇప్పుడు నాకు 20 years తర్వాత నాకు కొడుకుంటాడు, ఇంద్రా సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తాడు, వాడు వస్తాడు, నాలాగే మాట్లాడతాడు, అంతే. ఆ వైబ్ అస్సలు తగ్గేటట్టు ఉంటే ఇప్పుడే తగ్గిండాలి. మా ఇంటి డోర్ చూస్తే మొత్తం చిరంజీవి స్టిక్కర్స్ ఉంటాయి. అప్పట్లో మేము కలెక్ట్ చేసేవాళ్ళం. నేను అది చూస్తుంటే ఆ వాల్ పేపర్స్ చూస్తుంటే వైట్ షర్ట్ మీద రెడ్ బ్లడ్ వేసేసి ఆ పవర్ఫుల్గా ఆ క్లోజప్లో ఐ షాట్ కానీ అంటే ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు కూడా డ్యాన్స్ వేసినట్టు రిథమ్ ఉంటుంది. వీరశంకర్ రెడ్డి అని వచ్చినప్పుడు ఇట్లా తిరిగినప్పుడు ఆ రిథమ్, ఆ డ్యాన్స్ రిథమ్ కానీ అంటే ఆ బాడీ మూమెంట్ అది ఎవరికి రాదు. బాడీ లాంగ్వేజ్ ఆయన తల ఎంత తిప్పాలో అంత మాత్రమే తిప్పుతారు, హ్యాండ్ ఎంత చూపించాలో అంత మాత్రమే చూపిస్తారు. టైమింగ్ అది రాదు, అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ ఇది ఓటీటీ ఇవంతా వచ్చి ఫ్రీ అయిపోయాయి, కానీ మేము కష్టపడి చూసాం సినిమాలు. ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇప్పుడేం యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది, మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. మేము అప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ రావాల్సిందే, రెండోసారి చూడాలంటే థియేటర్ రావాల్సిందే. ఇప్పుడు రెండోసారి పైరసీ చేసుకొని చూసేస్తాం. రీ రిలీజ్ 385 థియేటర్స్ రిలీజ్ అయింది. ఇక్కడ మనకి ఇంకా నిన్న ఒక షోనే రిలీజ్ చేశారు, అర్ధరాత్రి 4 shows రిలీజ్ చేశారు. నిన్న మార్నింగ్ 8కి మాత్రమే ఉండింది, తర్వాత 4 shows రిలీజ్ చేశారు.